Hi, welcome to Crunch Entertainment. This is Pawan. I'm talking about Big Boss review. నిన్న వీడియోలో మీరు చూసినట్టయితే మనమే కిరణ్ రాథోడ్ వెళ్ళిపోతున్నారని ఫస్ట్ మనమే ఇచ్చాము. అలాగే కిరణ్ రాథోడ్ వెళ్ళిపోవడానికి రీజన్స్ కూడా చెప్పాము. అయితే కొంతమంది ప్రిడిక్ట్ కూడా చేశారు కిరణ్ రాథోడ్ మేబీ సీక్రెట్ రూమ్ లో ఉంటుందేమోనని. బట్ గత 2 సీజన్స్ నుండి సీక్రెట్ రూమ్ అలాంటిది అయితే ఏమీ లేదు. పల్లవి ప్రశాంత్ గురించి వెళ్ళిపోయేటప్పుడు తను కొంచెం అంటే అస్తమానం అదే ఎమోషనల్ గా ట్రై చేస్తున్నాడు అని చెప్పడం, అలాగే టేస్టీ తేజ గురించి అతను కొంచెం ఫేక్ ఉన్నాడు జాగ్రత్త అని చెప్పడం అనేది కొంచెం నిన్న నిజంగానే రేపు భలే చెప్పింది ఈవిడ, బాగా అబ్జర్వ్ చేసింది. అంటే బయట జనాలకు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఉంది పల్లవి ప్రశాంత్ మీద. బికాస్ ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ని ఈ రోజు ప్రోమోలో చూసినట్టయితే దామిని, షకీల, ప్రియాంక, అమర్దీప్, రతిక కూడా అగేన్స్ట్ అయింది. గౌతమ్ కృష్ణ కూడా తనకు ఒక డిసీజ్ ఉంది, సో అతను ఏం చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడని ఒక డాక్టర్ గా అనలైజ్ కూడా చేసేది పల్లవి ప్రశాంత్. అంటే ఈ డ్రమాటైజేషన్ వెనకాల ఒక చిన్న స్క్రిప్ట్ ఉందేమో అనిపిస్తుంది. ఏంటంటే పల్లవి ప్రశాంత్ ని నాగార్జున గారు ఏమి హెచ్చరించలా. నిన్న మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పొగిడాడు. అలాగే మీకు రేటింగ్ అతనికి వచ్చిన ఓటింగ్స్ కూడా తను టాప్ పొజిషన్ లోనే ఉన్నాడు. అయితే చాలా మంది అనుకున్నది ఏంటంటే రివ్యూవర్స్ కానీ మనం కానీ పల్లవి ప్రశాంత్ కొంచెం ఫేక్ ఆడుతున్నాడు, లేకపోతే తను రైతు బిడ్డ అని చెప్పి ఒక ఎమోషనల్ టైప్ ఆఫ్ టచ్ ఇచ్చి ఓట్లు సంపాదించుకుంటున్నాడు అని అనిపించింది. బట్ ఈ రోజు జరిగిన ప్రోమోలో కంటెస్టెంట్లు అంటే లోపల ఉన్న కంటెస్టెంట్లకు కూడా ఏమనిపించిందంటే తను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నామని అందరూ ఎలిగేషన్ చేశారు తన మీద. హౌస్ కంటెస్టెంట్లు అందరూ నామినేట్ చేశారు. ఈ నామినేట్ చేయడానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, ముఖ్యంగా అమర్దీప్, నువ్వు ఫస్ట్ రైతు బిడ్డ అనటం ఆపేసేయి, ఇక్కడ అందరూ ఇదే అని. సందీప్ కూడా కలగజేసుకొని నువ్వు అలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా చేస్తున్నావు, అందరూ రైతు బిడ్డలే, మా పూర్వీకులు, మా తాతలు, అది కూడా నువ్వు అదొకటే వేలాడి అదొకటే పట్టుకుని నువ్వు లోపలికి వచ్చి ఆ ఓటింగ్స్ మీద, జనాల ఓటింగ్స్ మీద సింపతి ఓట్లు కొట్టేయడానికి చూస్తున్నావు అన్నట్టుగా ఇది చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రతిక కూడా ఎగైనిస్ట్ అయిందనమాట. తను బిట్ ఎమోషనల్ అయ్యాడు, అందరు నన్నే అంటున్నారు అని చెప్పి ఏడుపు మొహం పెట్టేశాడు. బట్ ఆ టైంలో కుక్కలాగా తిరిగాను ఇక్కడ అన్నప్పుడు, నువ్వు కుక్కలాగా తిరిగి అంత సంపాదించుకుని మరి హౌస్ లోకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆ పాయింట్ ని రతిక అడిగింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్యాచప్ అవుతుందా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య మళ్ళా దూరం పెరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ప్యాచింగ్ అప్ ద లవ్ స్టోరీస్, ఇంతకు ముందు కూడా లవ్ స్టోరీస్ ప్యాచప్ చేయాలని చాలా ట్రై చేశాడు. అంటే ఆడియన్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని మేబీ బిగ్ బాస్ అనుకుంటున్నాడేమో. బట్ ఇది కనుక ఒకవేళ బిగ్ బాస్ టీం కనుక చూస్తే ఒక విషయం అండి, బాగా బోర్ కొట్టేస్తుంది ఈ మేకప్ లవ్ స్టోరీలు, మేడప్ లవ్ స్టోరీలు, ఏదో అతికిచ్చినట్టు పెట్టినట్టు బయటకు వస్తారు, బయట లవ్ స్టోరీ లోపలే ఉంటాయా? లవ్ స్టోరీ లోపల 3-4 రోజులలో వాళ్ళు ప్యాచప్ అయిపోతారా? మరి బయటకు వచ్చిన తర్వాత ఏంటి? ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఏమీ కాలేదు. అక్కడ బిగ్ బాస్ లోపల ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఇచ్చే కంటెంట్ కాదు, బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ కాదు, అక్కడ లోపల ఉన్న హౌస్ మేట్స్, హౌస్ కంటెస్టెంట్లు క్రియేట్ చేసుకోవాలి. పల్లవి ప్రశాంత్ మీద అందరు ఇప్పుడు ఎలిగేషన్ ఒక్కసారి మూకుమ్మడిగా దాడి చేసినట్టుగా తను కార్నర్ చేసేసారు కదా, నువ్వు అలా అనద్దు అని చెప్పి చాలా సీరియస్ గా. అమర్దీప్ కూడా చాలా అగ్రెసివ్ గా ఏరా ఒరే అని మాట్లాడుతూనే ఇది చేశాడు. మేబీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదా ఫ్రెండ్షిప్ ఉండుండొచ్చు, నువ్వు అస్తమానం రైతు బిడ్డ అనడం కరెక్ట్ కాదని ఇది చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే తన మీద ఇప్పుడు సింపతి ఓట్లు పెరిగే అవకాశం ఉంది. జనాలకి, చూసే వాళ్ళకి కూడా అతను నిన్నటిదాకా ఏంటి చిరాగ్గా మాట్లాడుతున్నాడు పల్లవి ప్రశాంత్, ఏంటి ఇట్లా ఎప్పుడు చూడు గేమ్ ఆడకుండా నేను రైతు బిడ్డనంటే అయిపోతుందా, ఓట్లు పడిపోతాయా అని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజున్న ప్రోమో చూస్తే మళ్ళీ పల్లవి ప్రశాంత్కి ఎక్కువ ఓట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నా ఉద్దేశం ప్రకారం. బికాస్ తన మీద అంత సింపతి అయితే మళ్ళీ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే అందరూ తప్పు చేసినా కూడా 10 మంది మీద పడిపోతే ఆ విక్టిమ్ మీద డెఫినెట్ గా ఎవరికైనా జాలి కలుగుతుంది. అరే పాపం తప్పు చేస్తే చేసాడులే, చిన్నపిల్లోడు, అవి ఓకే, కానీ అంతమంది విరుచుకు పడుతున్నారు తన మీద, అతను ఒక్కడైపోయాడు అనే మళ్ళీ సింపతి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మళ్ళీ తనకే ప్లస్ పాయింట్ అవ్వబోతుంది, ఇది మాత్రం షూర్. గన్ షాట్. శివాజీ గారు నిన్నటిదాకా బాగానే ఆడారు, మొన్నటిదాకా బాగానే ఆడారు అనిపించింది, కానీ ఇప్పుడు తను మోనోపోలీ లాగా నేను ఇలాగే ఉంటాను, నేను బిగ్ బాస్ ఆదేశాలు తప్ప నేను ఎవరిని పట్టించుకోను అని అంటే, ఇప్పుడు నిన్నెవరన్నా అన్నప్పుడు నువ్వేం భరించలేనప్పుడు నువ్వు వేరే వాళ్ళని అనకూడదు కదా. ఇప్పుడు ప్రియాంకకి శివాజీకి మధ్యలో ఒకటి జరిగింది, తనేమంది, మీరు నా మీద చూపించకండి ఇలాంటివి అని అంటే, నీకు అంత లేదు అన్నాడు. చూపించకండి, నాకు ఇలాంటివి చెప్పకండి మీరు, లేకపోతే మీ గేమ్ మీరు ఆడుకోండి అని ప్రియాంక అంటుంటే నీకు అంత లేదు అని అంటే దానిలో చాలా మీనింగ్ ఉంటుంది. నువ్వు గేమ్ నువ్వు ఆడుకోవాలి, నువ్వు అవసరమైతే నువ్వు ఎలా హుందాగా ఉన్నావో అలా ఉండాలి, కానీ నువ్వు నేను చెప్తే నేను తీసుకొని, నేను చెప్తే నువ్వు తీసుకోవాలి,
బికాజ్ నేను అనేది కొంచెం ఆయన షో ఆఫ్ అనేది కొంచెం పెరిగిందేమో, లేకపోతే ఆయన నిజ స్వరూపం అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో బయట పడుతుందేమో అని అనిపిస్తుంది నాకైతే. సో సండే ఫండే ఎపిసోడ్, సండే కాదు నా దృష్టి లోపల మండే, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకరికొకరు నామినేట్ చేసుకోవడం, నామినేట్ చేసుకున్న తర్వాత ట్యూస్డే నుండి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, నామినేట్ చేసుకున్న వాళ్ళు అవతల వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది. సో ఇక సందీప్ పవరస్త్ర అనేది గెలుచుకున్నాడు. వెరీ గుడ్ సందీప్. గేమ్ ఆడడం అంటే ఏంటంటే కామెడీ చేయటమో, అగ్రెసివ్ గా ఉండడమో, లేకపోతే ఎవరినన్నా ఏదైనా అంటే పడకపోవడమో, ఇంకోళ్ళని తిట్టడమో ఇవన్నీ కాదు. ఒరిజినల్ గా ఉండటం, నువ్వు ఎలా ఉంటావో బయట లోపల అలాగే ఉండడం అనేదే మెయిన్ బిగ్ బాస్ థీము, గేమ్. సో దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకెళ్లిపోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం, లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం, ఈ స్ట్రాటజీస్ అన్ని దీని లోపల అయితే నడవవు. డెఫినెట్ గా తెలిసిపోతుంది, ఓటింగ్స్ లోపల ఎవరికి ఎంత వచ్చాయని తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చూసిన దాని ప్రకారం ఓటింగ్స్ లో కూడా జెన్యూన్ ఓటింగ్స్ అనేవి ఉండట్లేదు బ్రదర్. జెన్యూన్ ఓటింగ్స్ చేయండి. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూస్తే మాత్రమే, ఎవరు బాగా ఆడుతున్నారని చూస్తే మాత్రమే మీరు ఓటింగ్స్ చేయండి. కానీ ఓటింగ్స్ చూడకుండా పాపులారిటీని బట్టి ఓటింగ్స్ చేస్తే బయట పాపులరే ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్ లోపల అంత గేమ్ బాగా ఆడకుండా ఉండొచ్చు కదా. సో మెయిన్ గా అది కూడా మీరు గమనిస్తే బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ అసలు ఏం చేయకుండా, పెద్ద బజ్ ఏం క్రియేట్ కాకుండా, నేను ఏదన్నా చెప్తే చేస్తా లేకపోతే నాకెందుకు వచ్చిందని ఉన్నది మాత్రం ప్రిన్స్ ఎవర్. ఇలాగే గనక ఉంటే డెఫినెట్ గా 1-2 వీక్స్ లోపల అతను వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి రివ్యూస్ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి, మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్.